నమస్తే, నేను మీ రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో గవర్నమెంట్ ఫామ్ అయి లేదా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి కరెక్ట్గా సంవత్సరం కంప్లీట్ అయింది. సో కొత్త ప్రభుత్వం ఒక సంవత్సర పరిపాలన సుమారుగా, ఏదేమైనా జూన్ 12th గవర్నమెంట్ ఫామ్ అయింది. అయినప్పటికీ మనం సంవత్సర పరిపాలన కింద దీన్ని భావించవచ్చు. కాబట్టే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వెన్నుపోటు దినం పేరుతో పెట్టారు. దానికి అగనెస్ట్గా గొడ్డలిపోటని, గుండెపోటని, లేకపోతే ఇంకొక ఉత్సవం అని అధికార పక్షం వాళ్ళు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకున్నారు. అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీ ఆదేశాల ప్రకారం. సో ఇప్పుడు అది వెన్నుపోట గొడ్డలిపోట అనే విషయం మనం వేరే వీడియోలో చర్చించుకున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే నిష్పక్షపాతమైన, పార్టీలకి అతీతంగా డేటా బేస్డ్, రియల్ సెన్స్ క్లియర్ లెన్స్ బేస్ ఆలోచనతోటి గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 పీరియడ్లో పరిపాలనకి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనకి వ్యత్యాసం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజెంట్. ఆయన 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండింది, ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ కంపారిటివ్ స్టడీ ఎనాలసిస్, డేటా బేస్డ్, అన్బయాస్డ్, క్లియర్ కట్ ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూసినట్టయితే స్కిప్ కాకుండా ఎన్నో డేటా బేస్డ్ విషయాలు మీకు తెలిసే అవకాశం ఉంది. అంతా అయిపోయిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు బాగుంది అని అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం పెర్ఫార్మెన్స్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 to 24 పెర్ఫార్మెన్స్ కంపారిటివ్ స్టడీ. ఫస్ట్గా నేను తీసుకుంటాను డెవలప్మెంట్ యాంగిల్లో, అంటే డెవలప్మెంట్కి ప్రాతిపదికగా చెప్పే ప్రామాణికాల మీద ఏ విధంగా ఉండింది అనేది ఒకటే మనం డేటా బేస్డ్ అనాలిసిస్ చూద్దాం. జిఎస్డిపి గ్రోత్ రేటు ఒకసారి ఒక పాయింట్ మనం చూసినట్టయితే, జిఎస్డిపి గ్రోత్ రేటు ఎక్కువ ఉంది అంటే అది ఆ టైంలో బాగా డెవలప్ అయిందన్న విషయం మీకు తెలుసు. జిఎస్డిపి గ్రోత్ 2019 నుంచి 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 6.7% ఉంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 1 year కాలంలో ఎస్టిమేటెడ్ 8.2% ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24 and 25. సో జిఎస్డిపి పెరిగింది ఎన్డీఏ ప్రభుత్వంలో. పర్ క్యాపిటా ఇన్కమ్, ఇది కూడా ఒక ప్రామాణికం, స్టేట్ డెవలప్ అయిందా లేదా అని తెలుసుకోవటం కోసం. 2,19,518 ఫర్ ద ఇయర్ 23-24. ఎన్డీఏ ప్రభుత్వంలో 2,46,134 ఫర్ ద ఇయర్ 24 and 25. 12% గ్రోత్ అట్రిబ్యూటెడ్ టు క్యాపిటల్ ఇన్ఫ్లోగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా పవర్ కన్జంప్షన్, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ అనేది ఇండికేషన్, పారామీటర్ ఫర్ ద స్టేట్ డెవలప్మెంట్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1343 కిలోవాట్ అవర్స్ పర్ క్యాపిటా 2023లో. అదే ఇప్పుడు 2025లో 1456 kWh. అంటే పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగిందంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎఫ్డిఐ ఇన్ఫ్లో క్యుములేటివ్ మనం ఒక్కసారి చూద్దాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్, పారిశ్రామిక రంగం వృద్ధికి ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి చూసినట్టయితే 2019-14 పీరియడ్లో 45,000 crores. అదే 1 year ఆఫ్ ఎన్డీఏలో 16,800 crores. 45,000 crores 5 yearsలో, 1 yearలో 16,800 crores. అంటే ఇది చాలా ఎక్కువ. అంటే 45,000 5 yearsలో అంటే పర్ ఇయర్ ఎంత వచ్చింది, 5 crores ఎంత వచ్చి ఉండొచ్చు. ఈ 1 yearలోనే 16,800 crores అంటే చాలా ఎక్కువగా మనం చెప్పవచ్చు. ఇది ఎందుకంటే అదాని కానీ బయోటెక్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా రావటం వల్ల ఇది ఎక్కువగా వచ్చింది. అదే వెల్ఫేర్ స్కీమ్స్ రీచ్ ఒకసారి చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 3.9 crore బెనిఫిషరీస్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ మోడల్లో వాళ్ళు చేశారు.
ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు డీబీటీ ప్లస్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇన్సెంటివ్ డెవలప్మెంటు అభివృద్ధి బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 19 నుంచి 24 పీరియడ్లో యావరేజ్ 3.8% ఇండస్ట్రియల్ గ్రోత్. ఇప్పుడు 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 7.1% ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ ఇంపాక్ట్ వల్ల ఇది పెరిగి ఉండవచ్చు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్ కనుక మనం ఒకసారి చూసినట్టయితే వీళ్ళు 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం రివైవల్ చేయటం కానీ, సెంట్రల్ నుంచి ఫండ్స్ అరేంజ్ చేయటం కానీ, మిగతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వేగవంతం చేస్తున్నారు. అయినా కూడా పర్సంటేజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇంతవరకు మనకి అధికారికంగా లెక్కల్లో రాలేదు కాబట్టి ఈ పర్సంటేజ్ మనం కంపారిజన్ కోసం చెప్పలేకపోతున్నాం. ఎడ్యుకేషన్లో ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2023లో 72.26% పాస్ పర్సంటేజ్. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ 86.8% 2025లో, అంటే పాస్ పర్సంటేజ్ పెరిగింది. లా అండ్ ఆర్డర్ కేసెస్ చూసుకునేసరికి 18% ఇంక్రీజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో. ఇంక్రీజ్ ఇన్ పొలిటికల్ మిస్యూజ్, అపోజిషన్ లీడర్స్ అరెస్ట్ ఇవన్నీ జరిగినాయి. అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఫోకస్ ఆన్ పోలీస్ రిఫార్మ్స్, లా అండ్ ఆర్డర్ బెటర్ కంట్రోల్లో ఉంది అనేది మనకు అర్థమవుతోంది. పర్సంటేజ్ డీటెయిల్స్ ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినాక అధికార లెక్కల ప్రకారం మనకు అందలేదు. అదేవిధంగా డెప్ట్స్ అంటే పబ్లిక్ డెప్ట్స్ 4.80 lakh crores 2024లో, ఇప్పుడు 2025లో 5.05 crores. అంటే బారోయింగ్ రెడ్యూస్ అయింది. ఫ్రెష్ అన్శాంక్షన్డ్ బారోయింగ్స్ అనేది ఎన్డీఏ ప్రభుత్వం వారు ఆపివేశారు. ఆర్టీఐ కంప్లైన్స్ ట్రాన్స్పరెన్సీ మనం ఒకసారి చూసినట్టయితే వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో లో ట్రాన్స్పరెన్సీ రేట్ 32%. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 64% అండర్ న్యూ గవర్నెన్స్ రిఫార్మ్స్, డాష్ బోర్డు ఇవన్నీ ట్రాన్స్పరెన్సీ పెరగటం వల్ల ఆర్టీఐ కంప్లైన్సెస్ బాగా ఉన్నాయి, తగ్గినాయి. కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చేసరికి ఈ ఒక పాయింట్, శాండు, ల్యాండు, వైను, మైను, రకరకాల మాఫియాలు, స్కామ్లు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాగా జరిగినాయి అన్న విషయం మీ అందరికీ తెలుసు. అది సోషల్ మీడియా స్కామ్ కావచ్చు, జీవీఎంసీ ట్యాక్స్ ఎగవేసిన స్కామ్స్ కావచ్చు, కన్సల్టెంట్స్ అడ్వైజరు పేరుతో కొంతమందిని 1200 మందిని పెట్టుకుని ఆ స్కామ్ కావచ్చు, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు స్కామ్ కావచ్చు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్కామ్ కావచ్చు, వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ స్కామ్ కావచ్చు, ల్యాండ్ గ్రాబింగ్ స్కామ్స్ కావచ్చు, జగన్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఆ స్కామ్ కావచ్చు, విజయవాడ గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్ట్ భూముల స్కామ్ కావచ్చు, పీడిఎస్ రైస్ స్కామ్ కావచ్చు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వ్యాన్ల స్కామ్ కావచ్చు, పులివెందుల డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన స్కామ్ కావచ్చు, ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ పేరుతో వాలంటరీ కోసం జరిగిన స్కామ్ కావచ్చు, తిరుపతి లడ్డు విషయం కావచ్చు, డిమాలిషన్ ఆఫ్ ప్రజా వేదిక కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పవలసి వస్తే లిక్కర్ స్కామ్, భారీగా చెప్పబడుతున్న లిక్కర్ స్కామ్. ఇన్ని రకాల స్కామ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినవి అనేది ఇప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది. సంబంధిత మాజీ మంత్రులంతా జైలుకి వెళ్తూ ఉన్నారు. అదే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కామ్స్ వెలుగు తీయటమే ఒక పెద్ద పనిగా ఏర్పడింది. ఒక వ్యవస్థ దానికోసం ఏర్పడాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఇదే విధంగా ఇవన్నీ డిఫరెన్సెస్ టెక్నికల్గా మనం చూసినప్పుడు సబ్జెక్ట్ పరంగా మెరిట్స్ ఏమున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 నుంచి 24 వరకు మనం నిష్పక్షపాతంగా ఆలోచించినట్టయితే డీబీటీ ద్వారా అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది అంటే మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు లబ్ధి పొందినట్టుగా చెప్పబడుతుంది. విలేజ్ వార్డు సెక్రటేరియట్స్ వల్ల డీసెంట్రలైజేషన్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అని అంటున్నారు, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వలేదు. సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. పేపర్ డిమెరిట్స్ ఒకసారి చూసినట్టయితే పేపర్ లీకేజెస్ స్కామ్స్ ఎక్కువ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, ఇరిగేషను క్యాపిటల్ని నిర్లక్ష్యం చేశారు, అప్పులు ఎక్కువగా తీసుకొచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈ డీబీటీ స్కీమ్స్ ద్వారా ప్రజలకు పంపారు. అది కరెక్ట్ కాదు. ఇదే విధంగా చాలా విషయాల్లో
మద్యపాన నిషేధం అని ఫెయిల్ అయ్యారు, సిపిఎస్ రద్దు అని ఫెయిల్ అయ్యారు, మెగా డిఎస్సి అని దగా చేశారు, అమరావతి డెవలప్మెంట్ లేకుండా చేశారు, పేదలకు ఇళ్ళు అన్నారు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా అన్నారు ఇవ్వలేదు, కడపలో స్టీల్ ప్లాంట్ అన్నారు ఇవ్వలేదు, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపలేకపోయారు, రాష్ట్ర విభజన హామీలను పట్టించుకోలేదు, విశాఖ రైల్వే జోన్కి స్థలం కేటాయించలేదు, సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే ఏం చేయలేకపోయారు, పోలీసులకు వీక్లీ ఆఫ్ అన్నారు ఇవ్వలేదు, బాబాయ్ హత్య, తల్లి చెల్లిని ఇంటి నుంచి గెంటి వేయటం, ఇటువంటి అన్ని డిమెరిట్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లోకి వేగంగా ఇంజెక్ట్ కాబడ్డాయి. ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని 11 సీట్లకే పరిమితం చేశారు అని మనం చెప్పవచ్చు. ఇక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి క్యాపిటల్ నిర్మాణం రీస్టార్ట్ అవ్వటం అనేది ఒక గొప్ప చర్యగా, దానికి సెంట్రల్ గవర్నమెంటు లేదా అంతర్జాతీయ సంస్థల ఫండ్స్ తీసుకురావటం గొప్ప విషయంగా ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఫాస్ట్ ట్రాక్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వెళ్తున్నాయి. గతంలో పోలవరం ప్రాజెక్టులో కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ 550 crores, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టం జరిగింది. మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కొత్తది తీసుకొచ్చారు 950 crores. పోలవరం వేగంగా కంప్లీట్ అవుతూ ఉంది. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరిగింది. భారీ ఎత్తున ఇన్వెస్టర్స్ పెట్టుబడులు వస్తున్నారు. టీసీఎస్ కావచ్చు, అదానీ కావచ్చు, బయోటెక్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఎన్ని రకాల పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, బీపీసీఎల్ కావచ్చు, భారీ పెట్టుబడుల వరద ఉధృతం ఆంధ్రప్రదేశ్లో. జిందాల్ స్టీల్ ప్లాంట్ కడప కావచ్చు, ఇవన్నీ రావటం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొద్దిగా ఎక్కువ పడినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం 1 సంవత్సర పరిపాలనలో. ఇప్పటికీ ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఎన్డీఏ ప్రభుత్వంలో వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఇంకా ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ పొలిటికల్ గతంలో ఏదైతే నేరాలు చేశారో వాళ్ళని త్వరితగతిన విచారించి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించి ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ రెండు కళ్ళుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారన్న ఎక్స్పెక్టేషన్స్ని ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు రీచ్ అవటం అనేది కూడా ఒక ఛాలెంజ్. ఆ విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలానికి ఉన్న టెక్నికల్, లీగల్లీ, లాజికల్లీ, టెక్నికల్లీ, డాక్యుమెంటరీ, డేటా బేస్డ్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.